కౌరి పాస్ రీచ్ అయిన మొట్టమొదటి తెలుగు యూట్యూబర్ హైదరాబాద్ బుల్ రైడర్. కొండలు గుట్టలు ఎక్కుకుంటా ఒక ఐ పాయింట్కి అయితే వచ్చినాము. చూపిస్తా చూడండి, ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే మొత్తము. తర్వాత ఏ ఏ పర్వతాలు ఏంటి అనేది చెప్తా చూడండి. ఈ పైకి వచ్చినాక నా గుండె చప్పుడు నాకే వినబడుతుంది, ధగ్ 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 అని. మామూలుగా లేదు కౌరి పాస్ ట్రెక్. దేంతడి పోచమ్మ గుడి. హౌస్ ద జోష్ బడీ? Going on. గుడ్ గుడ్. హౌస్ ద జోష్ బడీ? Super. వెరీ నైస్. జోష్ మాత్రం అసలు తగ్గుతలేదు. ముందర కనబడుతున్న కొద్దీ పోతానే ఉన్నాం. చలో. एकदम. रवि, how's the Josh? Very high, sir. Gopal. Very high, sir. Ravi. Wow. On. ठीक है सर. ఎక్స్ప్రెషన్లు మామూలుగా లేవు. ఎవరికి నచ్చిన ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇచ్చి వాడేస్తా ఉన్నారు. కౌరి పాస్ ట్రెక్ ని సక్సెస్ చేసిన నేను, నా టీం. హర్ హర్. మనతో పాటు ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. జై జై బాలయ్య. జై జై బాలయ్య. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ థాలి. ఈరోజు మనం కౌరి పాస్ సబ్మిట్ కోసం వెళ్తున్నాం. పొద్దున్నే మన బాయ్స్ అందరు రెడీ అయిపోయారు. ఒకసారి చూడండి ఎలా ఉన్నారో. మొత్తం ప్యాకప్ అయితే అయిపోయింది. ఈరోజు సబ్మిట్ చేయడానికైతే ఇప్పుడే బయలుదేరుతున్నాం. టెంట్లోకి వెళ్ళి బయలుదేరగానే ఇంకో ఇలాంటి వ్యూ అయితే ఉంది. మన వాళ్ళు ఒక్కొక్కరు అయితే వెళ్తూ ఉన్నారు. వెళ్ళే దారంతా స్నో అయితే ఉంది. మేము ఎక్కడైతే క్యాంప్ దాటి బయటికి వచ్చినామో అది మన తాళీ క్యాంప్ సైట్ నుంచి బయటకు వచ్చినాం కదా, మొత్తం స్నోనే అనమాట వెళ్ళే దారంతా. చూడండి ఇదేమో వెళ్ళే దారి. ఓకే, ఫుల్గా చలి ఉంది. సో ఫుల్గా ప్యాక్ అయితే చేసుకున్నాం. హ్యాండ్ గ్లౌజ్, జర్కిన్ చూసిరు కదా, పిచ్చి ప్యాకింగ్ అవుతున్నాం. ఇగో మనోళ్ళు కూడా చూడండి మామూలుగా తయారు కాలేదు. ఓకే, సబ్మిట్కి పోయేటప్పుడు చాలా హైట్లోకి వెళ్తాం కాబట్టి చలి మాత్రం విపరీతంగా ఉంటుంది. దాని తగ్గట్టు అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోవాలి. చలో ఇంకా ముందరికి వెళ్దాం. ఇప్పుడు టైము పొద్దున 6:15 అవుతా ఉంది. మనం సబ్మిట్ చేసే పాయింట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల్లోపు చేయాలనేది ట్రెక్ లీడ్ మనకు సజెస్ట్ చేసిండు. ఎందుకంటే 2 గంటల తర్వాత విపరీతమైన చల్లగాలులు వస్తాయంట. మనం పోయేది ఐ పాయింట్ కాబట్టి అవతల ఇంకా ఎక్కువ చల్లగాలి ఉంటుంది. అది ఇంకా మొత్తం వచ్చేసరికి మనం తట్టుకోలేమన్నాడు అనమాట. సో 12 గంటల నుంచి 2 గంటల వరకు ఖచ్చితంగా మనము సబ్మిట్ చేయాల్సిందే. కాబట్టి మళ్ళీ రిటర్న్ కూడా రావాలి. మళ్ళీ నైట్ అయ్యేలోపు మన టెంట్లోకి వచ్చేయాలంటే కనీసం 4 గంటలు పడుతుంది. అంటే ఇప్పుడు పోనీకి 6 గంటలు, రానికి 4 గంటలు, మొత్తం 10 గంటలు మనకు ఈ రోజంతా కంప్లీట్గా మనకు టైం తీసుకుంటుంది అనమాట. అక్కడ కనీసం ఒక 2 గంటలనే టైం ఉంటాం కాబట్టి. సో పొద్దున 6 గంటలకు బయలుదేరితేనే కానీ నైట్ ఈవినింగ్ 6 గంటల వరకు ఇక్కడ రాలేమని చెప్పిండు. ఇక మేమైతే పొద్దున్నే 6 గంటలకైతే బయలుదేరినాం. ఇక పోయే దారి చూడుర్రి ఎట్లా ఘోరంగా ఉందో. చూడుర్రి రాళ్ళు రప్పలు, దాని మీద స్నో మీద స్నో ఎండ కరిగిపోయి జారుతూ ఉందన్నమాట. అడుగులు పెడితే పొద్దుగాల ఇంత ఘోరంగా ఉంటే ఇక పోయే దారి అంతా ఎట్లుంటుందో. కానీ అయినా తగ్గేదే లేదు. ఇలా సబ్మిట్ చేసుడే సాధించుడే దీని తల్లి. చలో, ఇంతకుముందు చూపించిన ప్లేస్ నుంచి పైకి వచ్చినాము. పైకి రాగానే ముందల వ్యూ చూడండి ఎట్లుందో. మొత్తం స్నోనే. ఇంకొంచెం ముందరకు కూడా చూపిస్తా. మీరందరూ సరిగ్గా చూస్తే సూర్యుడి కిరణాలు అవతల కొండ మీద పడేటివి రేస్ కనబడుతున్నాయి చూడండి. ఇంకొక ఇవి రేస్ సూర్యుడి కిరణాలు అనమాట. ఇట్లా పడిపోతున్నాయి అవతల కొండ మీద. మస్తు ఉందిలే. కమాన్ కమాన్. మొత్తం మంచే ఉంది ఏంద్రా నాయన. ఆకాశము మంచు మొత్తం లెవెల్ అయిపోయింది. పైకి అట్లే ఉంది. మళ్ళీ ఒక అద్భుతం చూపిస్తా, మీరు చూస్తూనే ఉండండి. సూర్యుడు వచ్చిండు కదా అంటే మామూలుగా లేదు. బా ఆ ఎదురుగా చూస్తురా ఎట్లున్నాయో, అల్టిమేట్ కదా. ఎట్లుంది, బాగుంది కదా, చూస్తుండండి. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏడ చూసినా మంచిగా ఉంది. ఇక ఆగుతాం. సముద్రం ఒడ్డున ఇసుకల పేర్లు ఎట్లా రాస్తాము, ఇక ఈ మంచు మీద కూడా పేర్లు రాసడం షురువు చేసిన. నాది, నా పెండ్లాంది, నా కొద్దిది, నా కొడుకుది, ఇక పేర్లు రాసుడే రాసుడు. ఇట్లాంటి విషయాలు మనం తగ్గుతాం, అస్సలు తగ్గం.
మనం వెళ్ళే దారి ఇంకో ఓన్లీ ఇదే, మొక్క మనిషి మాత్రమే నడవగలుగుతాడు, మొత్తం లోయనే. అక్కడ కనబడుతున్నారు చూడండి మనలు, కర్రతో చూపిస్తున్నా. ఇంకా పైన మనుషులు కనబడుతురా మనోళ్ళే, ఆడ పోయి ఆగిరు, మేము కూడా వెళ్ళాలి. బా ఇక్కడ వ్యూ చూడు ఎంత మస్తు ఉందో, స్నో గడ్డి, స్నో గడ్డి, స్నో గడ్డి. మన వాళ్ళు ఇంక అక్కడి నుంచి వస్తూ ఉన్నారు, అదిరిపోయింది అసలు. ఇది ఒక చిన్న లోయ అనమాట. ఇగో గిదో కొండ, తర్వాత నేనున్నది ఒక కొండ, మధ్యలో మొత్తం లోయ. ఇక చూడండి రాళ్ళు ఎట్లున్నాయో, ఇది లోయ, కంప్లీట్ లోయ ఇది. ఇదంతా కిందికి లోయ అనమాట. ఇది లోయ, ఇది లోయ, ఇటు కొండ, ఇటు కొండ, మధ్యలో లోయ. నడిచి నడిచి ఇంకో దారి ఏర్పడ్డది, ఇదే దారిలో మనం కూడా పోవాలి. అట్లా కాదని పక్క కాలు పెడితే దాంట్లో దిగబడుతుంది. ఇక ఇది కూడా ప్రాబ్లమే. నడిచి నడిచి ఏమైందంటే అది గట్టిగా అయిపోయి దాని మీద కాలు పెట్టగానే జారి పడుతూ ఉంటాం అనమాట. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త నడవాలి, లేకపోతే పుసుక్కున జారి కింద పడతాం. మన వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు, మంచి సీనరీ, గడ్డి, ఐసు. ఇంకొక ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇది టాప్ అనమాట. గిడికి పైకి వచ్చినాక ఒక మామిడి పైన కూర్చున్నట్టు. ఇక ఈ లోపలి చూస్తే గుహ. అవ్వాలి భలే ఉంది. మళ్ళా ఇటు కంటిన్యూ అనమాట. ఇంకా మేము వచ్చిన తాళి ఉంది కదా, ఈ తుప్పలనే చెట్ల మధ్యలోకి వెళ్ళి వచ్చింది మనం. వేరే ట్రెక్కింగ్ బ్యాచ్ నడుచుకుంటూ వస్తూ ఉంది, కనబడుతున్నారా? అవి అలా అనమాట. 1 by 1 నడుచుకుంటా ఒక చిన్న టాప్కి మళ్ళీ వస్తే ఇక ఇట్లా మళ్ళీ ఇలాగా ఒక మన సోము వెళ్తూ ఉన్నాడు, ఆ ముందల పవన్, తర్వాత చక్రి ఎక్కుడున్నాడు. నా వెనకాల కనబడుతున్నారా అంతా? అక్కడ కనబడుతున్నారు అనుకుంటా కదా, అది పాత్. అదంతా మేము నడుచుకొని వచ్చినాం ఇప్పుడే. ట్రెక్కింగ్ పాత్ అంతా ఇగో ఇలా ఉంటుంది అనమాట మొత్తం. ఇంకా ఎక్స్ట్రాడినరీ వ్యూ అదిరిపోయింది కదా. చూడండి చూడండి చూడండి, ఆ ఎదురుగా కనబడుతుంది కదా కొండ, కొండలో మధ్య, ఆ మధ్య ప్లేస్కి అంట వెళ్ళాల్సింది. చలో వీ కెన్ డూ ఇట్. కమాన్ బాయ్స్, మన టార్గెట్ కనబడుతుంది. కమాన్ కమాన్, ఆ ఎదురుగా కనబడేదే. చలో. ఈ సందులోకి వెళ్ళి పడేస్తే ఇట్లా వ్యూ కనబడుతుంది చూడండి, అసలు అదిరిపోయే వ్యూ అనమాట. ఇక మామూలుగా ఉండదు ఇది. వా మంచి పచ్చ ఎండిపోయిన గడ్డి, దాంట్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఇట్లా నడుచుకుంటూ పోతే గా ముందల మన వాళ్ళు ఉన్నారు. ఇక వెనక వస్తారు కదా, ఈ సందులోకి వెళ్ళి రావాలన్నమాట. కొండలు గుట్టలు ఎక్కుకుంటా ఒక ఐ పాయింట్కి అయితే వచ్చినాము. చూపిస్తా చూడండి, ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే మొత్తము. తర్వాత ఏ ఏ పర్వతాలు ఏంటివేంటి అనేది చెప్తా చూడండి. ఇక్కడ కనబడే జెండా ఉంది కదా, ఇది ఒక టాప్. తర్వాత ఎదురుగా కనబడేది మన కౌరి పాస్ టాప్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడ బాగా హైట్కి అయితే వచ్చేసినాము. ఆ ఎదురుగా కనబడుతుంది కదా, ఇది చౌకంబ. తర్వాత ఈ మధ్యలో మట్టి కొండలు, తర్వాత పక్కన కనబడుతుంది కదా పొడువుగా నందాదేవి. తర్వాత ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, ఇది హాతి గోడ, అంటే ఏనుగు గుర్రము పర్వతాల పేర్లు. తర్వాత ఇలా చూస్తే ఎదురుగా కనబడేది చాలా హైట్లో కనబడుతుంది కదా, అది ద్రోణగిరి. ఎట్లా ఉంది వ్యూ? నచ్చిందా? నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి,
తర్వాత కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ఈ వ్యూ చూడగానే ఏమనిపించిందో వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, కమాన్ ఫాస్ట్గా. ఇంకా ముందుకుంది, వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఇంకా చూపిస్తా. అందరికీ ఆకలి అవుతుంది, నాష్టా అయితే చేస్తూ ఉన్నాం. పూరి చెనా కర్రీ అనమాట. ఎందుకంటే ఇంకా ముందరికి వేడుతుంది, కొంచెం ఎనర్జీ కావాలి కదా అందరికీ, కాబట్టి నాష్టా చేయాల్సిందే. నాష్టా చేయకుండా ముందరికి పోతే మాత్రం ఎనర్జీ సరిపోదు. ఇక్కడ ఎదురుగా ఒక వ్యూ అయితే కనబడుతుంది. దాని ముందర మీకు ఏమైనా టెంట్లు కనబడుతున్నాయా? రైట్, ఈడ ఆ ప్లేస్ని కులారా అని పిలుస్తారు. మనం కులారా నుంచి కూడా పోవచ్చు, మన తాలి నుంచి కూడా రావచ్చు అనమాట. మన ట్రెక్ తుగాసి నుంచి గుల్లింగ్, గుల్లింగ్ టు తాలి, తాలి టు కౌరి పాస్ సబ్మిట్, ఇదొక రూట్. తర్వాత ఇంకొక రూట్ ఏమో తుగాసి, తుగాసి నుంచి కులారా, కులారా నుంచి కౌరి పాస్ సబ్మిట్. మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు అట్లా పోయేటోళ్ళు అటు పోతారు, మన రూట్లో పోయేటోళ్ళు మన రూట్లో పోతారు, ప్లస్ ఆలీ రూట్ల నుంచి కూడా పోవచ్చు అనమాట. ఇప్పుడు ముందు చూపిస్తా చూడండి ఒకసారి ఎట్లుందో. ఇక మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు చూడు, ఇక ఇట్లా వెళ్తూ ఉన్నారు, ఇక ఇట్లా వెళ్తూ ఉన్నారు. రైట్, చాలా బాగుంది కదా. ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం, ఇట్లా నడుచుకుంటూ పోవాలి. జాగ్రత్తగా నడవాలి, ఏమాత్రం జాగ్రత్త నడవపోయినా స్లిప్ అయి కింద పడతాం. ఇది ఉంది బాగా బాగా నడిచి నడిచి ఏమవుతుందంటే స్లిప్పరీ అయిపోతుంది. ఇట్లా మట్టి ఉంటేనేమో ఏం కాదు, మట్టి లేకపోతే ఆగమే. చూడండి ఎట్లుంది మంచిగా. ఎక్కడ పోయినా చూసుకుంటూ పోవాలి. ఐస్ ఉన్న దగ్గర మాత్రం జాగ్రత్తగా అడుగులు వేయాలి. బాగా నడిచినున్న రోడ్డు కాకుండా కొంచెం పక్కన అటు ఇటుగా చూసుకుంటూ పోవచ్చు. వెనకాల కనబడ్డ దారిలోకి వెళ్ళి వచ్చిన ఈ పైకి వచ్చినాక నా గుండె చప్పుడు నాకే వినబడుతుంది, ధగ్ 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 అని. కానీ మస్తుందబ్బా, మామూలుగా లేదు. కౌరి పాస్ ట్రెక్, దేంతడి పోచమ్మ గుడి, సూపర్ సూపర్ సీన్. అబ్బా రండ్రా బాబు, ఇలాంటి సీన్లను మీరు మిస్ అయిపోతున్నారు. ప్రపంచం చాలా ఉంది, చూడండి ఎలా ఉందో. అమ్మమ్మమ్మ దేవుడా, ఈ అవ్వ ప్రతి మూమెంట్ తీయాలనిపిస్తూనే ఉంది. గాలి మాత్రం ఫుల్గా వస్తుంది, తక్కువ అయితే రావట్లేదు. 365 డిగ్రీలు తీసేది. వా, ఈ మన్న కనబడుతుందా నీ అవ్వ, అస్సలు అల్టిమేట్. ఇంకా ఎదురుగా లైన్ కనబడుతుంది కదా, మనుషులు పోతున్నారు గట్లనే పోతే ఈయన సబ్మిట్ పాయింట్. గాలి మాత్రం ఒక రేంజ్లో వస్తుంది మాస్టారు. ఇక్కడ నుంచి వచ్చి ఈ ఎదురుగా వచ్చే వాళ్ళేమో కులారా నుంచి వస్తూ ఉన్నారు. ఓకే, తర్వాత ఎదురుగా కనబడుతుంది కదా, మనం వచ్చిన రోడ్ అనమాట, తాలి నుంచి వచ్చిన రోడ్. ఓకే చలో, ఇది జంక్షన్ పాయింట్. ఇక్కడికి రాగానే ఇట్లా టెంపుల్స్ ఉన్నాయి, చాలామంది రిలాక్స్ అవుతున్నారు. ఓకే వస్తుంది కదా. ఇప్పుడు సబ్మిట్ పాయింట్కి వెళ్ళడానికి ఈ రూట్లో వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ మన వాళ్ళు ముందర పోతున్నారు. అక్కడేమో ఫోటోలు దిగడానికి పైకి పోయారు, మనం అటు పోవాలి సబ్మిట్కి. ఆ ఎదురుగా కనబడుతుంది కదా, అదే మన సబ్మిట్, క్వారీ పాస్ సబ్మిట్. ఇంకా కొంచెం దూరమే వెళ్ళాలి, ఇంకో ఇదే దారి. ఇగో మన వాళ్ళే అంతా, తెలుగు వాళ్ళు అయితే బోలెడు బొచ్చాడు మంది. ఇగో మన సురేష్ గాడు, శశి గాడు, కమాన్ బాయ్స్, కష్టపడుస్తుర్రు. హౌస్ ద జోష్ బడీ? Going on. Good. Super. How's the Josh buddy? Super. Very nice. All the best. Thank you. జోష్ మాత్రం అసలు తగ్గుతలేదు, ముందర కనబడుతున్న కొద్దీ పోతానే ఉన్నాం. చలో.
ఈడ చూడు ఎంత టఫ్ ఉందో. డైరెక్ట్ స్కిడ్ అయిపోతా ఉన్నారు. మేము ఇక్కడి నుంచి వచ్చినాం. మేము ఇట్లా రాళ్ళు మధ్యలోనేమో మళ్ళీ మంచు ఉంది. మొత్తం చూసుకుంటూ వెళ్ళాలి. ఈ కింద కనబడుతుంది కదా, అది యాక్చువల్గా వాటర్ ఫాల్. బాగా ఫ్రోజన్ అయిపోయి ఇది యాక్చువల్గా వాటర్ ఫాల్ లైన్ అనమాట. ఓకే, ఇది బాగా ఫ్రోజన్ అయిపోయి గడ్డగానే ఓన్లీ మంచు మాత్రమే కనబడుతుంది. సరే టేస్ట్ కూడా చూద్దాం. पहुंचे हैं? पानी पीने लायक नहीं रह गया। पानी है? आगे चलो आगे। स्वर्ग एकदम బా పైకి వచ్చినాం. ఇంకా కొంచెమే ఉంది. అమ్మ ఇక ఇట్లా పోయి గట్లా పడి ఇది ఎక్కినామంటే అక్కడ జెండా ఎగరేసుడే. ఎగిరేద్దామా జెండా? చూస్తారా? చూడు అట్లనే ఎగిరేస్తా జెండా. వచ్చేసిన అది పంగర్చులా టాప్. ఇంకా కొంచెం దూరమే. ఇక చూడండి వెనక కనబడుతుంది కదా, ఆ కొంచెం వెనకకి వెళ్తే కౌరీ పాస్ సబ్మిట్ డన్. చలో చలో వెళ్దాం. వచ్చేసాం. ఇంకా ఈ కొంచెమే, ఇంకొక 10 అడుగులు. ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏ కౌరీ పాస్ సబ్మిట్ చేసేసినా బా మమ్మీ. హిమాలయాలు చూడకే కౌరీ పాస్ వచ్చేసిన. మనతో పాటు ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు అవుతున్నారు. అందరినీ చూపిస్తా, ఆగండి ఫ్రంట్ చూపిస్తా. భారత్ మాతా కీ జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య. రవి హౌస్ ద జోష్? వెరీ హై సర్. భూపాల్ వెరీ హై సర్. రవి వాహ్ పవన్ రా. ఎక్స్ప్రెషన్లు మామూలుగా లేవు. ఎవరికి నచ్చిన ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇచ్చి వాడేస్తా ఉన్నారు. ఎట్లా అనిపించింది మీకు? మంచిగా అనిపించిందా? వీడియో బాగా నచ్చిందా? నచ్చితే వెంటనే చేయాల్సిందే ఉంది, వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. వీడియో చూసినాక ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. కౌరీ పాస్ రీచ్ అయిన మొట్టమొదటి తెలుగు యూట్యూబర్ హైదరాబాద్ బుల్ రైడర్. ఇంకొక ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ చెన్నై అండ్ న్యూఢిల్లీ, సమ్ ఆల్ గ్రూప్స్. హౌస్ ద జో, హౌస్ ద జో. మొత్తం 360 డిగ్రీలు వ్యూ. ఇది కంప్లీట్ స్నో. కౌరీ పాస్ ట్రెక్ ని సక్సెస్ చేసిన నేను, నా టీం. హర్ 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 హర్. పైనుంచి కిందికి వచ్చినాం ఇప్పుడే. అగో సూర్యుడు ఇంతకుముందుకు ఆపోజిట్ ఉండే, ఇప్పుడేమో మొత్తం ఆపోజిట్ వచ్చేసిండు. కౌరీ పాస్ సబ్మిట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. మస్త్ అనిపించింది అబ్బా మొత్తానికి. ఇంకా కిందికి పోవాలి ఇప్పుడైతే. కౌరీ పాస్ ట్రెక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇక కిందికి వెళ్ళిపోతా ఉన్నాం. ఇది మా టీము, ట్రెక్కింగ్ లీడ్ అంతా, మొత్తం బ్యాచ్ అంతా. మాతో పాటు ఇంకో 3 కొత్త వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు కూడా. చలో హర్ 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 హిప్ 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 హిప్. కౌరీ పాస్
ట్రెక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చిన దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్సే. హౌస్ ద జోష్ గాయ్స్? హౌస్ ద జోష్ గాయ్స్? హౌస్ ద జోష్? హిప్ హిప్ జై బాలయ్య! జై జై బాలయ్య! జై జై బాలయ్య! 12,500 ఫీట్ల పైన ఉన్నటువంటి ఇండియాస్ బెస్ట్ ట్రెక్కింగ్ లొకేషన్ కౌరీ పాస్ హై పాయింట్కి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి సక్సెస్ఫుల్గా రీచ్ అయిన టీం నాది. ఇలా రీచ్ అయిన టీంకి ట్రెక్కింగ్ ఆర్గనైజర్స్ వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారంట. మేము కూడా ట్రెక్కింగ్ చేసి సక్సెస్ఫుల్గా రీచ్ అయినాం కాబట్టి మాకు కూడా సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. ఇవాళకి మేము కూడా కౌరీ పాస్ ట్రెక్కింగ్ చేసినటువంటి తోపులమే. ఎలా అనిపించింది కౌరీ పాస్ ట్రెక్? మంచిగా అనిపించిందా? నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.